ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, ఇప్పుడు రెయిన్బో వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ సీనియర్ దర్శకులు శ్రీ విఎన్ ఆదిత్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి రెయిన్బో చిత్ర విశేషాలని, ఆయన మనసులోని భావాలని ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం ఆదిత్య గారు. నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే రెయిన్బో సినిమా విడుదల అన్ని చోట్ల కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతూ దాదాపు యూత్ అందరినీ కూడా మంచి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా దాన్ని తీసుకురావడం జరిగింది. చాలా చక్కగా ఆదరింపబడుతుంది. సో ఈ సక్సెస్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రెయిన్బో డైరెక్టర్ గా నాకు మంచి సినిమా అండి, ఫ్రాంక్గా. ఎందుకంటే నేను ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వచ్చాయి. బట్ ప్రొడ్యూసర్ గా నేను ఇంకా హ్యాపీగా లేను. ఎందుకంటే రెవెన్యూ నాకు ఈ రికవర్ అయ్యేలాగా లేదు. కనీసం డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమాని పంపిణీ చేసిన సిరీ మీడియా వాళ్ళకు కూడా వాళ్ళు పెట్టిన ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాస్ట్ కూడా రికవర్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే ఇది మేబీ మేము రిలీజ్ చేసిన టైం చూస్తే మంచి టైము. October 2nd ఇస్ అ గుడ్ సీజన్ ఫిల్మ్స్ కి. కాలేజెస్ ఓపెన్ అవ్వలేదు, బట్ ఓపెనింగ్ డే క్రౌడ్ చాలా బాగున్నారు. మేము రిలీజ్ చేసిన సెంటర్స్ లో తక్కువ సెంటర్స్ చేయటం వల్ల అండ్ ఒక మార్కెటబుల్ హీరో కాకపోవటం వల్ల అండ్ ఇది రెయిన్బో చాలా చోట్ల ప్రొజెక్షన్ నేను తీసిన సినిమాలాగా ప్రొజెక్ట్ అవ్వకపోవటం వల్ల ఏదో ఒక కారణంతో మొత్తానికి సినిమా చూసిన వాళ్ళు మాత్రం బాగుందన్నారు. అంతవరకు నేను చాలా హ్యాపీ. తిట్టట్లేదు. జనరల్ గా సినిమా ఆడకపోతే ముందు దర్శకుడికి బాధ్యతలు పడతాయి అన్ని రంగాల నుంచి. బట్ నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా నన్ను ఆ విషయంలో నన్ను లైక్ చేస్తున్నారు. అటెంప్ట్ వైజ్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్, బట్ ఎకనామిక్ వైజ్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటారు చూడండి, అలా ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ మూవీ ఫర్ ఎనీ డైరెక్టర్ ఆర్ మేకర్. బట్ వాట్ అబౌట్ ద ప్రొడ్యూసర్? సో ఈ డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా ట్రిక్కిష్ సిచ్యువేషన్ లో ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. డెఫినెట్ గా అది అంటే రెవెన్యూ పరంగా సక్సెస్ కాలేకపోయినా కానీ ఫీల్ గుడ్ సినిమాగా ఒక మంచి పేరైతే సంపాదించుకోగలిగింది బికాస్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్, స్టోరీ ట్రీట్మెంట్ అన్నారు. అదే నేను డైరెక్టర్ గా చెప్తున్నాను కదా, నాకు మంచి మర్యాద తెచ్చిన సినిమా ఇది. నాకు మనసంతా తర్వాత ఆల్మోస్ట్ అంత మర్యాద ఈ సినిమా తీసుకొచ్చింది. సో మంచి పేరు తీసుకొచ్చింది. అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. సో నో రిగ్రెట్స్. అసలు స్టోరీ లైన్ కి ఇన్స్పిరేషన్ ఏంటండి? అసలు యాక్చువల్గా రెయిన్బో అని చూడగానే అసలు రెయిన్బో అనగానే ఒక ప్లెజెంట్ ఫీల్ అనేది కలుగుతుంది ఆ పేరు వినగానే, ఇంద్రధనస్సు ఆ పేరు వినగానే. సో అటువంటి మంచి టైటిల్ తో ఒక మంచి సబ్జెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన అసలు యాక్చువల్ ఆ స్టోరీ లైన్ కి ఇన్స్పిరేషన్ ఏంటండి? అసలు ఏం లేదు, యాక్చువల్ గా ఒక మంచి బ్యానర్ లో ఈ సినిమా కమర్షియల్లీ వైబుల్ హీరోలతో చేయాల్సిన ప్రాజెక్టు. కథ అంతా రెడీ అయిన తర్వాత నేను అనుకున్న ప్రొడ్యూసర్స్ కి ఆ హీరోలు చేయం, వాళ్ళకి వేరే సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారని, లేదు నేను అనుకున్న ప్రొడ్యూసర్స్ ఈ హీరోలు కాదు మాకు వేరే సెట్ ఆఫ్ హీరోస్ ఉన్నారని. ఈ కన్ఫ్యూజన్ లో టైం అవుతుండగా మా ఫ్రెండ్స్ వాళ్ళు నాతో మా గురువు గారు పర్చూర్ బ్రదర్స్ స్క్రిప్ట్ విని స్క్రిప్ట్ చాలా బాగుంది, మంచి ప్రాజెక్ట్ చేసేద్దాం అన్నారు. ఇలాగ మా ఫ్రెండ్స్ కూడా విని మనమే ప్రొడ్యూస్ చేద్దాం అన్నారు. సో అలా దిగాం అంతే. అదే ఇన్స్పిరేషన్ అంతే. లైన్ కి వేరే ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. వన్స్ వి గాట్ ద లైన్ ఇంకా అక్కడి నుంచి దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయాం ముందరికి అంతే. అదేవిధంగా కాస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే హ్యాపీ డేస్ ఫేమ్ ఆయన హీరోగా తీసుకున్నారు. అదేవిధంగా హీరోయిన్ కొత్త అమ్మాయిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో వారి గురించి కూడా చెప్పండి సార్. ఇతను హ్యాపీ డేస్ నేను మామూలుగా ఈ కథకి ఏ హీరో బాగుంటాడని మైండ్ లో అనుకుంటున్న టైంలో హ్యాపీ డేస్ రిలీజ్ అయింది చూశాను. చూసినప్పుడు ఈ నలుగురిలో ఇతను నన్ను బాగా అట్రాక్ట్ చేశాడు. రాహుల్ పెర్ఫార్మెన్స్ గానీ అతనిలో ఏదో ఒక పెక్యులర్ అట్రాక్షన్ ఉంది. ఆడపిల్లలకు కూడా బాగా నచ్చాడు. సో ఇతను సోలో హీరోగా అయితే మనం డెఫినెట్ గా బాగుంటుందని నాకు ఫీలింగ్ వచ్చింది. అంటే ఏ వంకలు పెట్టలేని పెర్ఫార్మెన్స్ హ్యాపీ డేస్ లో అవుతుంది. అండ్ అతనికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కూడా మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్, అదే బాగా పండించాడు అతను. సో అది నాకు నచ్చింది. వెంటనే నేను ఇందులో ఇతనే హీరో అయితే బాగుంటుంది అనుకుని నేను ఐ కాల్డ్ హిమ్.
అదేవిధంగా అంటే సినిమా మ్యూజిక్ పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. రిలీజ్ కు ముందుగానే చాలా చక్కగా ఆడియో సేల్స్ కానీ తర్వాత ఆడియో పరంగా మంచి హిట్ సాధించిందండి. సో ఆడియో గురించి తర్వాత మ్యూజిక్ గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్ గా నేను ఆడియోకి బాగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నేను ఇదివరకు చేసిన సినిమాలన్నీ ఆడియోలు హిట్లు. బట్ అందరూ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆర్పి పట్నాయక్, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్, కళ్యాణి మాలిక్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పాటలతో వచ్చారు కాబట్టి నా కాంబినేషన్ ఇంకా అది రన్ అయింది, కంటిన్యూ అయ్యి నాకు ఆడియో హిట్లు వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటిల్లో ఏమాత్రం తగ్గినా బాగోదు, మన ఇది పోతుంది పొగరు అనుకుంటారు కదా న్యాచురల్ అని చాలా భయపడ్డాను. బట్ నిహాల్ ఒక ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తోటి మొత్తం డామినేట్ చేశాడు. ఆడియో నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ ఆడియో. అంటే దానిలో అంటే సిచ్యుయేషన్ సంబంధించినటువంటి సాంగ్స్ తోటే మీరు సినిమా అంతా కూడా దాన్ని చేయడం జరిగింది. అందులో ఆశ చుని ఆశ ఒకటి, తర్వాత ఈ హోలీకి సంబంధించిన పాట ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయండి రెండు కూడా. సో వాటి మీకు నచ్చిన పాట అండి పర్సనల్ గా? నాకు అన్ని పాటలు బాగా నచ్చాయండి, లేకపోతే సినిమాలో ఉండవు నాకు నచ్చకపోతే. అండ్ నా మెయిన్ గా ఆశ చిన్న ఆశ అఫ్ కోర్స్ అది వినే నేను అది మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసింది. ఆ ట్యూన్ హమ్ చేయగానే ఒక 3 days హమ్ చేసింది నన్ను. ఆ తర్వాత చెల్లు చెల్లు సాంగ్ ఎవరో ఒక అభిమానంతోనే అన్నారు, నాది అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద ఆయన ప్రొఫెసర్ అన్నమాట, లెక్చరర్, రిటైర్డ్ లెక్చరర్, విజయవాడ నుంచి ఫోన్ చేసి శాంతారాం నవరంగులో తీసిన ఓలీ సాంగ్ కంటే బాగుంది అన్నాను. ఇట్స్ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఐ హావ్ ఎవర్ గాట్ అండి. ఆ చెల్లు చెల్లు పాటకి పిక్చరైజేషన్ కూడా అలాగే ఉంది. బట్ సాంగ్ లో మ్యాటర్ లేకపోతే పిక్చరైజేషన్ అలా రాదు. అందుకని డెఫినెట్ గా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సాంగ్. అదేవిధంగా పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేయడం జరిగిందండి. అంటే సాంగ్స్ అంటే ప్రతి సన్నివేశం కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అంటే ఈ పనితనం అంతా కెమెరామెన్ పనితనంగానే చెప్పాలి. సో ఆయన గురించి కూడా చెప్పండి సార్. మా సినిమా మొత్తం పిక్చరైజేషన్ కి వాసు గారు, సంతోష్ శ్రీనివాస్ చేసిన హెల్ప్ చాలా గొప్ప హెల్ప్. పాటల పిక్చరైజేషన్ కి ఆయన సంతోష్ శ్రీనివాస్ తో పాటు సుచిత్ర మాస్టర్ గురించి కూడా చెప్పుకోవాలి. సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ ఆవిడది ఈ సినిమాకి. వాళ్ళిద్దరూ చాలా మంచి కోఆర్డినేషన్ తోటి ఒక అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. వాళ్ళ సైడ్ అసలు ఎలాంటి ఇది ఫ్లాలెస్ వర్క్ అంటారు చూడండి, అలా చేశారు. అండ్ అలాగే మన ఎడిటర్ ఎంఆర్ వర్మ గాని, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఫైట్ మాస్టర్ విజయ్, దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ ప్రొడక్షన్. సో ఆ ఎంతూజియాజం వాళ్ళకు ఉండింది త్రూ అవుట్ ఫిల్మ్ మేకింగ్ లో. అందుకని దే ఆల్ హెల్ప్ మీ అలాట్. అదేవిధంగా సినిమా ఈ విజయాన్ని పురస్కరించుకుని మీరు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పర్యటించడం జరిగింది రీసెంట్ గా. సో దాని గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్ గా 2వ వారంలో 3వ వారంలో వెళ్తే అది విజయయాత్ర అవ్వదు. ఒక సినిమా తాలూకు విజయం దాని 50 రోజుల తర్వాత 100 రోజుల తర్వాత మనం ఎంజాయ్ చేస్తాం తప్ప. మేము వెళ్ళింది ప్రచార యాత్ర, పక్కాగా ప్రమోషనల్ టూర్. వెళ్ళాము, కాలేజెస్ ఓపెన్ అయ్యే టైంకి వెళ్లి మా సినిమా రిలీజ్ అయింది మీరు చూడండి అని చెప్పొచ్చాము అందరికి. అది వర్కౌట్ అయింది. అండ్ రాహుల్ కి అమ్మాయిల్లో ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ ఏంటని కల్లారా చూశాక నా జడ్జిమెంట్ తప్పు కాలేదని నాకు నమ్మకం వచ్చింది. వాళ్ళ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక్కొక్కసారి పబ్లిక్ తోటి ఆ ఇంటరాక్షన్ చాలా. అండ్ అలా మేము అలా స్టూడెంట్స్ కలుసుకోవడానికి కోఆపరేట్ చేసిన అందరూ కాలేజీ యాజమాన్యాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. అంటే ఏ ఏరియాలో మీరు పర్యటించడం జరిగిందండి? మేము విజయవాడ సెంటర్ గా పెట్టుకుని విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి మళ్లీ విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి మళ్లీ విజయవాడ, అలా తిరిగామండి. అది స్టోరీ నేరేషన్ పరంగా అంటే కంప్లీట్ గా సినిమా అంతా కూడా ఎంతోగా అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు కూడా ఎవరికి తెలియదు అసలు ఏం జరుగుతుందని. ఎందుకు సినిమా అంతా ఫ్లో అవుతుంది, సినిమా అవకాశాల కోసం అమ్మాయి ట్రై చేస్తూ ఉండటం, సో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ లో ఆమె ఇరుక్కోవడం. సో ఇదంతా కూడా చాలా నైస్. స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా చక్కగా సాగింది, కథనం అంతా కూడా. స్క్రీన్ ప్లే గురించి కూడా చెప్పండి సార్. ఇది పర్సూ బ్రదర్స్ వాళ్ళు దేవర్ విత్ మీ త్రూ అవుట్ మై కెరీర్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి. సో నేను మొదటిసారి నిర్మాత అయినప్పుడు కూడా వాళ్ళు వీడి నుంచి మనకేమి డబ్బులు వస్తాయనుకోలేదు. ఆ పుత్రవాత్సల్యం అన్నది ఒకటి ఉంది. అది ఫస్ట్ నుంచి వాళ్ళకి నాకు మధ్యలో ఉన్న రిలేషన్ అలాంటిది. ఎస్పెషల్లీ పర్చూరు వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారు, నన్ను అలా ట్రీట్ చేస్తారు.
దే ఫీల్ మీ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అందుకని వాళ్ళ గైడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఎక్స్ట్రా ఉంటాయి నాకు. నార్మల్ కంటే కొంచెం ఎక్కువ కేర్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్తూనే ఉంటారు. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు నాకు న్యాచురల్ గా వి ఆల్ వర్క్ టుగెదర్, చాలా ఏళ్ల నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఆ ర్యాపో వల్ల మంచి మంచి ఐడియాస్ వస్తాయి, ఆయనకి వస్తాయి. ఆయన అంటారు, నువ్వు అలా నవ్వుతూ కూర్చో, మంచి సీన్లు చెప్తాను నేను. కెమిస్ట్రీ బాగుంటుంది ఆయనకి నాకు. సో అదే మెయిన్ మన సినిమా అంటే. ఆయన పడే కష్టం, ఆయన పడే తాపత్రయం, ఆయన చూపించే అభిమానం, అదే మైలేజ్. అదేవిధంగా సినిమాలో ఒక అద్భుతమైనటువంటి ఒక సెన్సిటివ్ పాయింట్ ని మీరు టచ్ చేయడం జరిగిందండి, అది కలర్స్ గురించి. సో ఆ పాయింట్ థాట్ అసలు ఎట్లా వచ్చింది అసలు? అంటే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనుకునే విధంగా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. యాక్చువల్ గా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఒక అమ్మాయి ట్రై చేయాలనుకోవటం, ఆ అమ్మాయికి ఒక అబ్బాయి హెల్ప్ చేసి, లవ్ లో పడిన అబ్బాయిలో హెల్ప్ చేయటం, ఇవన్నీ ఎక్కడో అక్కడ చూసేసినట్టే ఉంది. సో టెక్నికల్ గా ఏంటి మనం కొత్తగా తీయగలిగేదని ఆలోచిస్తే, సపోజ్ ఆ అబ్బాయి పెయింటర్ కలర్స్ చూడలేకపోతే, సో వాడి లైఫ్ అందులో ఈ లవ్ స్టోరీ. సో ఏదైనా తీయటానికి ముందు కొత్త మ్యాటర్ ఉంటుంది, అది ఎక్కుతుంది అనుకున్నాను. అతని కథ మెయిన్ గా ఇలా వెళ్ళటం వల్ల అందులో కొత్త ఎమోషన్స్ వస్తాయి. అదర్వైజ్ అది లేకుండా చూస్తే ఎమోషన్స్ అన్ని పాతగా కనపడతాయి. ఒక అమ్మాయి కోసం కష్టపడిన అమ్మాయి నో అంది, నో అన్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది, అయిపోయింది. సో ఏది మనకి హత్తుకునేలాగా ఉండదు. సో అందుకని నేను ముందు చూడటానికి కొత్తగా ఉంది. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో షాట్లు అన్ని బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ ఇతను ఉన్న ఫ్రేమ్ అంతా కలర్. నిజంగా అది ఖచ్చితంగా అది కరెక్ట్ గా సింక్ అయిందండి. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ లో చూసుకున్నాంటే పర్సనల్ గా నా ఫీలింగ్ అండి ఇది. నిజంగా కళ్ళ ముందు అన్ని కలర్స్ మనం చక్కగా చూడగలుగుతున్నాం. ఇట్లా చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పెయిన్ చాలా మంది ఫీల్ అయ్యామన్నారు. ఆ పెయిన్ మాకు వి ఫెల్ట్ ద పెయిన్ అని చెప్పారు చాలా మంది. సో ఆ విధంగా దాన్ని మీరు ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ హార్ట్ పేషెంట్ దగ్గర, వాళ్ళ తాతగారి దగ్గర మెడిసిన్స్ కి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆ పడే ఆ ఇది ఉంది చూసారా, చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది సార్. అది నాకు బాగా ఇష్టం ఆ సీన్. ఆల్మోస్ట్ ప్రాణం పోయేదాకా వచ్చి మళ్ళీ సేవ్ అవటం అన్నది, అలాంటి చిన్న చిన్న అవి కొంచెం టచింగ్ గా ఉంటాయి. అదేవిధంగా అబ్బాయి రాహుల్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొంచెం అంటే హ్యాపీ డేస్ కన్నా కొంచెం మెచ్యూర్డ్ గానే చేయగలిగాడు. సో దానికోసం ప్రత్యేకంగా శిక్షణ లాంటిది ఏమైనా ఇప్పించడం జరిగింది. అసలు యాక్చువల్గా రాహుల్ కోఆర్డినేషన్ ఎలా ఉందండి? శిక్షణ కంటే అతను అనుభవించిన శిక్ష ఎక్కువ ఉంది. ఓన్ గా అతను కష్టపడింది ఎక్కువ ఉంది. నేను ఎలా కావాలో చెప్పాను. అంటే ఎక్కువ మాతో తిరగటం వల్ల అతనికి సీన్స్ డిస్కషన్ స్టేజ్ నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ మైండ్ లో బాగా పడిపోయి, సో మేము ఎలా డిస్కస్ చేస్తున్నా నేను ఐ యూస్ టు ఇన్వాల్వ్. నేను మనసంతనప్పుడు కూడా స్టోరీ నెరేట్ చేస్తుంటే ఎవరికి నెరేట్ చేస్తున్నా హీరోని ఉండమనేవాడిని పక్కన. సో ఆర్పి పట్నాయక్ కి చెప్పేటప్పుడు అలాగా ఎప్పుడు కథ ఎవరికి ఏ టెక్నీషియన్ కి చెప్తున్నా బిఫోర్ షూటింగ్ ఉదయకరణ్ రమ్మనేవాడిని. అలాగే రాహుల్ ని కూడా అతన్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల అతనికి మోర్ గ్రిప్ వచ్చేసింది. నా క్యారెక్టర్ ఇలా ఎందుకు ఈ రీజన్ వల్ల ఇలా యాక్ట్ చేయాల్సి వస్తుందని తెలిస్తే మైండ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదేవిధంగా మా సినిమా మ్యూజిక్ పరంగా కూడా చాలా అద్భుతం. అంటే ఖచ్చితంగా కొత్త దర్శకుడిని మనం ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం అనేటువంటి ఆ ఫీల్ కానీ అతను ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ గతంలో మీరు చేసిన హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుని ఆ డెసిషన్ ఎట్లా తీసుకోగలిగారు అసలు? యాక్చువల్గా అదే ఏం లేదు, నాకు ఇది ఓన్ ప్రొడక్షన్ కాబట్టి నాకు మెయిన్ గా డబ్బుల కంటే కూడా కంఫర్టబుల్ గా త్రూ అవుట్ ఇదే పని మీద ఉండే ఒక టెక్నీషియన్ అవసరం ఆ డిపార్ట్మెంట్ లో. సో నా ఆఫీస్ లోనే, ఎందుకంటే నేను ఒక పక్క నుంచి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంటుంది, ఒక పక్క నుంచి ప్రొడక్షన్ పనులు చేస్తూ, సో నాకు ఆఫీస్ లో కీబోర్డ్ పెట్టేసి లిరిక్ రైటర్స్ ని ఇక్కడికే పిలిచి ఆ పని అలా ప్యారలల్ గా వెళ్ళాలి. సో అందుకని ఒక రూమ్ కంప్లీట్ గా ఒక ఎయిర్ కండిషన్ రూమ్ విత్ 1 కీబోర్డ్ ఆయనకి ఇస్తే అలా మాకు కావాల్సిన ట్యూన్స్ అన్ని వర్క్ చేస్తుంటారు. మధ్య మధ్యలో నేను వెళ్ళి, సో ఆ కంఫర్ట్ మనకు బాగా తెలిసిన ఫ్రెండ్ గానీ లేదంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్న అలా అయితే ఉంటుంది. నిహాల్ 2 కాబట్టి నాకు వర్కౌట్ అయింది.
దర్శకునిగా మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి సినిమా మనసంతా నువ్వే. సో మనసంతా నువ్వే టైంలో చేసిన వర్కౌట్స్ కి ఇప్పుడు ఈ సినిమా కోసం చేసిన వర్కౌట్స్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే దానికి బాగా ఎక్కువ కష్టపడడం ఆల్రెడీ కొంచెం ట్రాక్ లో ఉంది కాబట్టి కొంచెం వర్కౌట్ అయినట్లా ఏమైనా ఉందండి? యాక్చువల్ గా మనసంతా నువ్వేకి నేను ఇప్పటిదాకా నా లైఫ్ లో అన్ని సినిమాల కంటే తక్కువ కష్టపడ్డాను. పొగరుగా చెప్పట్లేదు. ఆ సినిమాకి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. నా మైండ్ ఒక బ్లాంక్ వైట్ పేపర్. మనం బుర్రలో ఏది వస్తే అదే సినిమా, ఏ ఐడియా వస్తే అది స్క్రీన్ పైన ఉంది. సో ఆ సినిమా తీయాలన్న తాపత్రమే తప్ప దాని తాలూకు సక్సెస్ మీద గానీ ఫెయిల్యూర్ మీద గానీ దేని మీద ఎలాంటి మమకారం పెంచుకోలేదు. చాలా రిలాక్స్డ్ గా షూటింగ్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్ లాగే అసలు అనిపించలేదు చూసే వాళ్ళకి. బట్ నా మైండ్ లో అసలు ఏమీ లేదు. సీన్స్ 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 అంతే. డైలాగ్ ఇక్కడ డైలాగ్ ఏంటి, ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఏంటి, షార్ట్ ఏంటి, అలా ఆలోచిస్తే సినిమా చేశాను. అది కష్టం అనిపించలేదు. ఆ తర్వాత దాని హిట్ రేంజ్ తర్వాత నుంచి తీసిన ప్రతి సినిమాకి కష్టపడుతున్నాను నేను. కానీ అది దాని దాటి రావట్లేదు. ఎందుకంటే అండ్ రెయిన్బోకి ఇంకా కష్టపడ్డాను, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ కూడా చేశాను. సో దీనిపైన ఉండే ఎమోషనల్ అటాచ్మెంట్ ఈ సినిమాకి టోటల్ గా డిఫరెంట్. ఇప్పటికి వరకు కూడా ఆ పాటలు కూడా మనసంతా నువ్వే సినిమాలో పాటలు ఎప్పుడైనా రేడియోలో కానీ ఎక్కడైనా విన్నప్పుడు డెఫినెట్ గా ఒక మంచి ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా కనబడుతుందండి ప్రతి పాటలో. ఈవెన్ నేనున్నాను సినిమా కానీ బాస్ లో కొన్ని పాటలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా చక్కని ఫీల్ తో, అంటే కంప్లీట్ గా ఈ సాహిత్య పరంగా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటారా? అసలు ఎట్లా వస్తాయి ఇట్లా మంచి పాటలు? నాకు పాటల్లో లిరిక్ వినబడాలి. సో వినబడే లిరిక్ బాగుండాలి. అందుకని ఏదో ఒక లిరిక్ తోటి నేను వెళ్ళలేను. లిరికల్ గా బాగుండకపోతే 100%. అండ్ ఆర్కెస్ట్రా నేను ఎంత కొట్టినా సరే మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్స్ మీద తగ్గించేస్తాను నేను. సో చూనే అలా సెలెక్ట్ చేసుకుంటాను. బేసిక్ గా లిరికల్ గా ఉండాలి. ఆబ్వియస్ గా వీల్ గో ఫర్ గుడ్ లిరిక్స్. అదర్వైజ్ ఆర్కెస్ట్రా డామినేట్ చేసే పాటలైతే మనం పెద్దగా లిరిక్ పట్టించుకోక్కర్లేదు. సగం వినబడి సగం వినబడకుండా ఉంటే సరిపోతుంది. కానీ నాకు అలాగా నచ్చదు. నాకు బాగా పాట ప్రతి పదం అర్థమైతే తప్ప నేను బేసిక్ గా పాట ఎంజాయ్ చేయలేను. అది నా వీక్నెస్. రెయిన్బో సినిమాకి సాహిత్యం అందించింది ఎవరండి? వన్మల్ గారు 3 పాటలు రాశారు. ఎక్సలెంట్. ఆయన ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అలాంటి భావుకత ఉన్న మనిషి. అలాగే ఆశ చిన్ని ఆశ పాట జిల్లేల వరప్రసాద్ గారు అని ఆయన అప్కమింగ్, బట్ చాలా కష్టపడి రాశారు ఆయన. తర్వాత సాహితీ గారు చాలా సీనియర్ మోస్ట్ లిరిక్ రైటర్. ఆయన సలసలు సలసలు కాగే ఒళ్ళు అని పాట రాశారు. బాలాదిత్య హీరో తను సరదాగా రాసుకున్న పాట మాకు ఇచ్చారు. అయితే అది సినిమాలో షూటింగ్ కూడా చేసి ఇంకా సినిమాలో పేస్ట్ చేయలేకపోయాను. దాన్ని చెయ్యాలి త్వరలో, అది కూడా చేద్దాం అనుకున్నాను. అండ్ ఆ పాట చాలా పాపులర్, కృష్ణ కృష్ణ అని. సో వీళ్ళంతా సరదాగా అవుట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్ వర్క్ చేసిన వాళ్ళే. అదేవిధంగా నాగార్జున గారితో మీరు 2 సినిమాలు చేయడం జరిగింది, నేనున్నాను, బాస్. సో వాటి గురించి కూడా చెప్పండి సార్. ఆయనతో చేయడం అనేది మంచి థ్రిల్ లైఫ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్నాను సినిమా అన్నది నా కెరీర్ కి మంచి బ్రేక్. అది అంటే నన్ను ఇండస్ట్రీలో నుంచో పెట్టింది. అది ఇండస్ట్రీలో నేనున్నాను అంటే కారణం నేనున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ ఎంత హిట్ అయినా సెకండ్ ఫిల్మ్ తర్వాత చాలా మంది కన్మరుగైపోతారు. బట్ ఆ సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ లో థర్డ్ మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా అది మన రియల్ గా సెటిల్మెంట్. అది అలా కూడా నేను నాగార్జున గారికి రుణపడి ఉండాలి ఆ యాంగిల్లో. అండ్ నేను వర్క్ చేసిన హీరోస్ లో పెద్ద స్టార్ హీరో ఆయనతో రిపీటెడ్ గా 2 సార్లు చేయటం అనేది మంచి గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. అందులో నేనున్నాను సినిమాలో ఉన్నటువంటి ఆ సాంగ్ కూడా ఇప్పటికీ కూడా అది కొంచెం ధైర్యం చెప్పేటటువంటి సాంగ్. అది ఇప్పటికీ నిలబడిపోయిన సాంగ్ నేనున్నానని. చంద్రబోస్ గారికి నంది అవార్డు కూడా తెచ్చింది ఆ పాట. సో అది మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి మంచి సాహిత్యం. అది అసలు ఇండస్ట్రీ వైపు అండ్ మీరు సినీ కళారంగం వైపు ఆకర్షితులు అవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయండి? అంటే అసలు ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి? అసలు కొన్ని లక్షల మంది ఇవాళ ఇండస్ట్రీలో ఎలా వచ్చారు, వాళ్ళల్లో ఒకరిలాగా మామూలుగా వచ్చాను నేను. ఏమీ కారణం గాని సడన్ గా ఒక ఏదో మిరకిల్ జరిగిపోయి ఏమి రాలే. కలగా అన్నాను ధైర్యం చేసి, తర్వాత నిజమైంది. అంతకంటే దీనికి ఎందుకు ఎలాగన్నదానికి ఆన్సర్ లేదు. అంటే ప్రతి వాళ్ళకి ఒక్కొక్క దారి ఉంటుంది.
నేను వేరే ఎందులోనూ జాయిన్ అయ్యి రాలేదు. అసిస్టెంట్ డైరెక్టరే అవ్వాలనుకున్నాను. డైరెక్టర్ చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ గానే పని చేయాలనుకున్నాను. అదే పని చేశాను. అది చేస్తూనే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అలాగే మధ్యలో వేరే డిపార్ట్మెంట్స్ అన్ని టచ్ చేసుకుని అలా రాలేదు అంతే. సో అంతవరకు నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే చాలా క్లియర్ గా ఫోకస్డ్ గా మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేసాం. నాకు ఆ రెండు టాలీ అయ్యాయి. నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను అంతే. యాజ్ సింపుల్ యాజ్ సచ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరెవరి దగ్గర చేశారండి? నేను సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర చేశాను, తర్వాత జయంతి పరాంజీ గారి దగ్గర చేశాను. తమిళ్లో మనోబాల్ గారు, పి వాసు గారు అండ్ సేత్ మాధవన్ గారితో 3 సినిమాలు చేశాను అంతే. ఈ తెలుగులో సంగీతం గారు, జయంతి గారు. రెయిన్బో సినిమాలో మీకు కంప్లీట్ త్రూఅవుట్ పిక్చర్ లో మీకు బాగా నచ్చినటువంటి సన్నివేశం గానీ, తర్వాత మీకు బాగా నచ్చినటువంటి అంటే పర్ఫార్మెన్స్ గానీ ఏమైనా చెప్తారా సార్? జనరల్ గా సీన్ ఆన్ పేపర్ ఎలా అనుకుంటామో ఎగ్జిక్యూషన్ లో అలా ఉంటుంది. 99% ఆల్మోస్ట్ మనం ఏమనుకున్నామో తీస్తాం. అప్పటికప్పుడు రాసేదే కూడా బాగా పండిన సీన్లు ఉంటాయి. ఒక్కొక్కసారి లొకేషన్ కి వెళ్ళాక ఏదో ఐడియా డ్రైవ్ చేసి ఉంటాయి. సో ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అంతే, మేకింగ్ ఎ ఫిల్మ్ అది. సో అందులో మనం ఇది అని నేను చెప్పలేను. నాకు షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బేసిక్ గా నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఎడిటింగ్ రూమ్ కి వచ్చే వరకు మధ్యలో ఏం జరిగిందో తెలియదు. అందుకని అది ఎలా జరిగిందని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్ అంతా టోటల్ గా ఒక మూడ్ లో ఉంటాం. కంప్లీట్ ట్రిప్ అది. అసలు మైండ్ గానీ ఏది దేనిపైన కాన్సన్ట్రేట్ చేసి స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకునేలాగా ఏది ఉండదు. కానీ ఎలా జరిగిందని తెలియకుండా జరిగిపోతుంది. అండ్ వన్స్ షూటింగ్ స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ ఆపటం ఇష్టం ఉంది. నాకు షెడ్యూల్ బ్రేక్ చేయటం గానీ లేదా అలాంటివి ఇష్టం ఉండదు. ఏదైనా ఆర్టిస్టుల వల్ల వస్తే తప్ప ప్రాబ్లమ్స్ నా సైడ్ నుంచి మాత్రం 100% అనమాట. అదేవిధంగా అంటే సినిమా అంతా కూడా ఒక అండర్ వాటర్ సినిమా జీవితం ఎలా ఉంటుంది అనేది కొంచెం లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది కదండి. అంటే జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరినీ కూడా టచ్ చేయడం జరిగింది. ఒక సీనియర్ అగ్ర దర్శకులను కూడా మీరు ఆయనతో రాజమౌళి గారితో కూడా మీరు చేయించారు సినిమాలో. అంటే ఇది స్టోరీ డిమాండ్స్ అండి లేదంటే ఎట్లా? పక్కాగా స్టోరీ డిమాండ్. ఎందుకంటే ఈ కథలో 4 దర్శకులు కావాలి. అందులో ఒక దర్శకుడు చాలా పెద్ద రోల్ వేయాలి. అది దర్శకుడిగా కూడా మంచి ఇమేజ్ ఉన్న డైరెక్టర్ అయితేనే నమ్మబుద్ధి అవుతుంది. వీళ్ళ పేర్లు పెట్టి వేరే ఆర్టిస్టులతో చేయించవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు ఓం శాంతి ఓం లాంటి సినిమాలో కూడా వాళ్ళు ఒరిజినల్ ఆర్టిస్ట్ ని తేగలిగిన ఒక బాలీవుడ్ లో జనరల్ గా అందరు లైక్ చేస్తారు గెస్ట్ అపీరెన్స్ లో. అందులో కూడా డమ్మీల్ని పెట్టి జూనియర్ ఆర్టిస్టులకి పెద్ద హీరోలు రికార్డింగ్ డాన్స్ లాగా చేసి నాకు చాలా అసహ్యం వేసింది ఫ్రాంక్ గా. అప్పుడు అనుకున్నాను, నిజంగా మన కథ అవసరం అయితే ఓ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి ఏం చేస్తే తప్పేంటి, వెళ్ళి అడగంగానే ఒప్పుకున్నందుకు నిజంగా రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూసేటప్పుడు ఇప్పుడు సినిమా అనేది మేక్ బిలీవ్, అది కొంతైనా ఒక డైరెక్టర్ గానే యాక్ట్ చేస్తే కాస్త నమ్మసక్యంగానే ఉంటుంది. అది బాగుంటుంది కూడా. అండ్ నాకు ఇష్టం. అండ్ ఒక డైరెక్టర్ ని డైరెక్ట్ చేయటం అనేది దాంట్లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని నాకు ఈ సినిమాకే తెలిసింది. సార్ అదేవిధంగా టైటిల్ విషయానికి వచ్చినట్లయితే రెయిన్బో టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ గా దాన్ని సినిమాకి పెట్టడం జరిగింది. అసలు యాక్చువల్ టైటిల్ గురించి ఏమైనా వర్కౌట్ చేశారా? అసలు యాక్చువల్ టైటిల్ రెయిన్బో అని టైటిల్ పెట్టడానికి ఎట్లా పెట్టగలిగారు? అసలు మీరే అన్నారు యాప్ట్ గా ఉందని, ఇంకా అందుకనే పెట్టాం. కథకే కరెక్ట్ గా ఉంటుంది అనుకున్నాం. రెయిన్బోకి రిలేటెడ్ గా ఉన్న టైటిల్స్ చూసాం, హరివిల్లు, ఇంద్రధనస్సు. బట్ వీటిలో రెయిన్బో చాలా సింపుల్ గా క్యాచీగా ఉంది, అందరికీ అర్థమయ్యేలా ఉందని వెంటనే దాన్ని డిసైడ్ చేసుకున్నాం. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు టైటిల్ గురించి ఆలోచించారు. అసలు యాక్చువల్ దానికోసం సెపరేట్ గా ఉన్నా షూటింగ్ దాదాపు ఆడియో రిలీజ్ ముందు దాకా టైటిల్ తో పని లేదు ఈ సినిమాకి. ఆ లోపు పెట్టచ్చు నిదానంగా అనుకుంటూ వచ్చి నెమ్మదిగా ఒక్కడి దాకా తోసుకుంటూ వచ్చాం. ఇంకా ఆడియో రిలీజ్ కి క్యాసెట్ల మీద కొట్టించాలి కాబట్టి అప్పుడు పెట్టేసి. అదేవిధంగా హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరోయిన్ అమ్మాయి బాంబే అమ్మాయిని తీసుకొచ్చి చేయించడం జరిగింది కదండి. అసలు హీరోయిన్ అంటే కాస్టింగ్ విషయంలో అంటే హీరోయిన్ ని పెట్టాలని చెప్పేసి ఎట్లా అనుకున్నారు? అసలు హీరోయిన్ కి ఏమన్నా అంటే వేరే మీరు పర్టికులర్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఈ అమ్మాయితో కరెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుని అట్లా చేయడం జరిగింది. హీరోయిన్ సెలక్షన్స్ ఎట్లా చేశారు? అసలు హీరోయిన్స్ మామూలుగా అందరిలాగా ఫోటోషూట్లు చేస్తుంటే మహేష్ భట్ సినిమాలో జన్నత్ లో చేస్తున్న ఈ అమ్మాయి ఫొటోస్ కూడా వచ్చాయి. అప్పుడు కెమెరామెన్ నేను హీరోని బొంబే పంపించి అక్కడ స్క్రీన్ టెస్ట్ చేశాం. మళ్ళీ చేసి ఆ వీడియో తెచ్చుకుని చూసి ఓకే అన్న తర్వాత సోనాల్ చౌహాన్
ఈలోపు ఇక్కడ తెలుసున్న కోఆర్డినేటర్స్ ద్వారా ఫోటోషూట్ చేసినప్పుడు సింధు మీనన్ చాలా యాప్ట్ గా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఆ క్యారెక్టర్ కి. ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యాం. సో అది కూడా ఆ అమ్మాయిని ఇక్కడ ఓకే చేసాం. సో వాళ్ళిద్దరు సెట్ అయ్యాక ఇంకా గబగబా మిగిలిన కాస్టింగ్, డేట్లు, ప్రొడక్షన్ కి వెళ్ళిపోయాం. సార్ అదేవిధంగా అంటే ప్రతి దర్శకునికి కూడా అంటే తను దర్శకుడు అయిన తర్వాత పర్టికులర్ గా ఒక హీరోతో చేయాలి, తర్వాత ఆ పర్టికులర్ వాళ్ళతో సినిమా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుందండి. సో అట్లాంటి ఆలోచన ఏమైనా మీకు అంటే మీ డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారండి పలానా ఆయనకి డైరెక్షన్ చేయాలి? నాకు పలానా హీరోతో అని కాదు, నాకు పలానా టైప్ కథ చేయాలి, ఈ మూడ్ లో ఒక సినిమా చేయాలి, దానికి సూట్ అయ్యే ఏ హీరోతో అయినా పని చేయాలన్నాను. ఇప్పుడు ఒక యంగ్ హీరోతో చేయాల్సిన కథ వచ్చినప్పుడు న్యాచురల్ గా మన ప్రిఫరెన్స్ అల్లు అర్జున్ తో చేయాలి, రామ్ చరణ్ తేజతో చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి, ప్రభాస్ తో చేయాలి అనే ఉండాలి. ఇంకా కొంచెం పెద్ద కథలోనే హీరో క్యారెక్టర్ ఇంకా మోర్ దాన్ యంగ్స్టర్ ఉన్నప్పుడు మనం చిరంజీవి గారితో చేయాలి, నాగార్జునతో చేయాలి, బాలకృష్ణ గారితో చేయాలి, వెంకటేష్ తో చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది నాకు అలాంటి కథ చేయాలి అన్నది ఉంటుంది తప్ప ఈ హీరోతోనే చేయాలన్నది లేదు. నేను ఖచ్చితంగా ఆశపడింది మాత్రం చిరంజీవి గారితో సినిమా చేద్దామని సిన్సియర్ గా ట్రై చేశాను. మనస్ఫూర్తిగా నేను ఆయన్ని ఎలా చూపించాలనుకున్నానో చాలా హోంవర్క్ చేశాను. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తర్వాత అనుకోవటం మానేశాను నేను. అదేవిధంగా అంటే పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ పర్టికులర్ గా ఈ ఫీల్డ్ మీరు ఏదైతే చెప్పారో ఆ మూడు సంబంధించి అంటే పర్టికులర్ ఎటువంటి ఫీల్డ్ తో ఉన్నది మీ సబ్జెక్ట్ డీల్ చేయడానికి మీకు ఇంట్రెస్టింగ్ అంటే మీరు బాగా ఎక్కువ ఇష్టపడతారండి? నాకు నవరసాలు ఉన్న ఏ కథ అయినా సరే, నవరసాలు ఏ ఒక్క రసం అయినా నేను దాన్ని బాగానే డీల్ చేయగలుగుతాను. ఆ కథ అనుకున్న దగ్గర నుంచి నా మైండ్ టోటల్ గా దాని తాలూకు ఆ ఎసెన్స్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్ గా ఒక కామెడీ తీయాలంటే నేను చాలా ముందు జోవియల్ గా ఉంటాను, ఏది పెద్ద సీరియస్ గా తీసుకోకుండా లైట్ గా. అలాంటివి ఉంటాయి కొన్ని. ఇది పలానా కథ అని కాదు కానీ ఒక మైథలాజికల్ ఫిల్మ్, ఒక సోషియో ఫ్యాంటసీ, ఒక హిస్టారికల్ ఫిల్మ్, అలాంటివి డిఫరెంట్ జానర్స్ లో టచ్ చేసుకుంటూ వెళ్ళాలని నా ఫీలింగ్. ఒక ప్రేక్షకుడిగా ఎటువంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారండి? నాకు 2.5 గంటలు నాకు పర్సనల్ గా బోర్ కొట్టకుండా, థియేటర్లో నిద్ర రాకుండా ఉన్న ఏ సినిమానే నాకు ఇష్టమైంది. చూస్తే అరెస్ట్ అయిపోవాలంతే. అలా చాలా ఉన్నాయి, రకరకాల సినిమాలు ఉన్నాయి, రకరకాల భావాలు ఉన్న దర్శకుల సినిమాలు ఉన్నాయి. ఒక కంటిన్యూస్ గా రాఘవేంద్ర గారి సినిమాలేని, కంటిన్యూస్ గా దాసనారాయణ గారి సినిమాలని, కంటిన్యూస్ గా విశ్వనాథ్ గారి సినిమాలని కాదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ సినిమా ఒక్కొక్కలాగా ఎంటర్టైన్ చేసింది నన్ను ప్రేక్షకుడిగా. సో అలాంటివి ఇష్టం నాకు. పర్టికులర్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన దర్శకులు ఎవరైనా ఉన్నారండి? ఒకళ్ళని అసలు చెప్పలేనండి. నేను ఇంతమంది దర్శకుల సినిమాలు చూసాను, వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, బాగా ఉంది. అండ్ ఒక ఏడాదిలో 400 సినిమాలు చూశాను నేను చదువుకునే రోజుల్లో. సో ఆటోమేటిక్ గా 365 రోజుల్లో 400 సినిమాలు అంటే రోజుకి 2 సినిమాలు 3 సినిమాలు చూసిన రోజులు ఎక్కువ ఉండేవి. సో అలా పెరిగాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా పైన. మీరు పనిచేసిన దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం మీ మీద ఏమైనా పడిందండి? లేదు, అంటే వాళ్ళు నన్ను అలా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఫోర్స్ చేయలేదు ఇది ఇలాగే చేయాలని. నాకు వాళ్ళిద్దరూ ఇచ్చిన క్రియేటివ్ ఫ్రీడమ్ నేను మాటల్లో చెప్పలేను. సంగీతం గారు గానీ జయంత్ గారు గానీ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఫ్రెండ్స్ లా ట్రీట్ చేసే సంస్కారం ఉన్న దర్శకులు. సో ఒక మంచి టీం లాగా, ఒక కార్పొరేట్ టీం లాగా కలిసి పనిచేసే వాళ్ళని తప్ప ఏ రోజు ఒక బాసిజము నువ్వు ఇలాగే చెయ్యి, ఇలా చేస్తేనే నువ్వు డైరెక్టర్ అవుతాను వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. చాలా సంస్కారవంతులు వాళ్ళు ఇండస్ట్రీలో. అందుకని మన కెరీర్ ని మనకే వదిలేశారు. సో మనం ఫ్రీ ఐడియాస్ కంట్రిబ్యూట్ చేసి ఓకే అవ్వకపోయినా ఇంకా ఆలోచించి చెప్తూ ఉండటమే పనిగా నేను వర్క్ చేశాను. వాళ్ళే ఓకే అనేసేయాలని అది తీసుకుని సినిమాలు పెట్టాలని కాదు, నాకు ఆలోచించడం అలవాటు అవుతుందని స్లోగా అలా రైట్ థింకింగ్ వచ్చేసింది అంతే. ఇంకా మీ స్వస్థలం, మీ చైల్డ్హుడ్ గురించి కూడా చెప్పండి సార్. నేను ఏలూరులో పుట్టానండి. ఆ తర్వాత స్కూలింగ్ అంతా అక్కడే. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ 5 ఏళ్లు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో. మా ఫాదర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, వివి సత్యప్రసాద్ గారు. ఆయనకి మంచి లిటరరీ ఇంట్రెస్ట్.
ఆయన చాలా మంది రైటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, కవితలు రాస్తారు, బాగా పుస్తకాలు చదువుతారు, మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేవాళ్ళు మా ఇంట్లో. అండ్ సినిమాల్లో పనిచేయాలని విపరీతమైన కోరిక ఉండేది ఆయన చిన్నప్పుడు. నాకు విన్నానంతే. మా మదర్ హౌస్ వైఫ్ అండ్ మేము 3 బ్రదర్స్, నేనే ఆఖరివాణ్ణి. సో అందుకని నేను రిస్క్ తీసుకున్నా పర్లేదు లైఫ్ లో, ముందు 2 కొడుకులు నార్మల్ గా మంచిగా సెటిల్ అవుతారు కదా అని నేను ఖచ్చితంగా సినిమాల్లోకి వచ్చేస్తానని అనుకున్నాను. మై ఫ్యామిలీ కోఆపరేటెడ్ మీ వెరీ వెల్. అందరూ మా ఫాదర్, మదర్ అండ్ బ్రదర్స్. చిన్నప్పుడు అంతా బాగా సరదాగా ఉండేది. ఒక మామూలు నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జనరల్ గా మోర్ ఫ్రెండ్స్ తోటి, చుట్టాలతోని హడావిడిగా గడిచిపోయింది చైల్డ్హుడ్ అంతా. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ నా లైఫ్ లో నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి మాతో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు, మీ మనసులోని భావాలు పంచుకున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు సాధించాలని చెప్పి RadioKhushi.com శ్రోత అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక అభినందనలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయం, ఎందుకంటే రేడియో ఖుషీలో ఒక ½ అన్ అవర్ సమయం చాలా విలువైనది. అది నాకు ఇచ్చినందుకు నేనే కృతజ్ఞతలు చెప్తున్నాను మీకు సిన్సియర్లీ థ్యాంక్ యూ అండి. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com